క్లాసులు చూస్తాడు కదా. ఇంకా ఒక 6 నెలల నుంచి ఒక 1 వీక్ బ్యాక్ 4 రోజుల క్రితం మొత్తం క్రాష్ చేసేసాడు. ఇప్పుడు ఏంటి ఎగ్జామ్స్ టైం కదా, ఎగ్జామ్స్ వాడికి ఏం చేయాలి? ఆ ల్యాప్టాప్ లో ఏమో వాడికి కళ్ళు కనపడట్లేదు. కష్టపడి పైసలు లేకపోతే నేను డబ్బులు ఇయర్ రింగ్స్ ఇచ్చి వాడికి పంపిస్తే వాడు వాడి మొహం కట్టుకోలేక పక్కన కొట్టేశాడు. ఎవరు మా పోతే మంగళవారం నుంచి ఎగ్జామ్స్ కదా, రేపు సోమవారం కల్లా మళ్ళీ ఇంకో ల్యాప్టాప్ వచ్చి ల్యాప్టాప్ కాదు డెస్క్టాప్ తీసుకురావాలి. అందుకని అయిపోయి మంచిగా తీయచ్చురా, అంత ఓపిక లేకుండా ఉండకూడదు. అది కింద పెట్టు. నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను. ఏం చేయాలి? ఓకే ఓకే ఒకటే తీసి పైకి వచ్చి ఇక్కడ పెట్టి చూసుకో. నేను కూడా సరిపోయేది. అదే మాట్లాడుకోవడం మరి ఏం చేస్తాం, తప్పు కదా మాట్లాడడం. ఎంతైనా చాలా కష్టంగా ఉంది నాన్న మెయింటైన్ చేయడం. వాడిని వాడికి ఏం తెలియట్లేదు. ఒకటి ఈ జనరేషన్ అలా ఉందో. ఓకే 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 వెళ్ళమంటే వెళ్ళడు, లేకమంటే లేవడు. సంవత్సరం అడ్మిషన్ తీసుకుంటాము, స్కూల్కి వెళ్తానని. సరేరా నీ ఇష్టం, అడ్మిషన్ తీసుకుంటాం. మరి బయట ఏదైనా కానీ నలంద, సిద్ధార్థ, చైతన్య ఎక్కడ తీసుకోమంటే అక్కడ తీసుకుంటాను. నేను నా బాధ్యత నేను పడతా. కాలు పడుతుంది ఎవరో ఒకరు రికమెండేషన్ అయినా చేయించుకుంటాను. నేను అడ్మిషన్ తీసుకుంటా. మరి నువ్వు లే పొద్దున్నే ఎల్లు కానీ అని చెప్పేసి అంతవరకే, ఇంకేం లేదు అంతకు మించి. రిలాక్స్ గా ఉంటుంది ఇక్కడ విజయవాడలో. కాస్త రిలాక్స్ గా ఉండాలి. ఎడ్యుకేషన్ అంటే నలంద బాగుంటుంది. అక్కడే చదువుతాడు.